మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో పరిశుద్ధాత్ముడు ఈ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చున్నాడు గనుక మీరు నేను కలిసి ఆత్మ చెప్పు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, వెలిగించుకుండే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మన ఎడల ఎన్నో మేలులు ఉపకారాలు చేసి ఆరోగ్యమును దయచేసి ఈ మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామలో శిరస్సు వంచి మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, ఈరోజు మరి పరిశుద్ధాత్ముడు ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట రాయబడింది. కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనము స్థిరపరచుకును అని రాయబడింది. దేవుని పిల్లలు అంటే ఒకటి, కృపా సత్యముల వలన రాజు కాపాడబడును అని రాయబడింది. అంటే దేవుని కృప అనేది ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజుకి ఉండాలా అన్నాడు. కృప ఉండాలంట. రెండోది ఏంటంట, సత్యం ఉండాలంట. అంటే ప్రజల్ని పరిపాలించే నాయకుడికి అసత్యం అనేది ఉండకూడదు, దానిలో అవినీతి అనేది ఉండకూడదంట. దేవుని పిల్లరా, కృప ఉండాలంట. రెండోది ఏంటంట, సత్యము. ఈ రెండు కలిసి ఉంటే రాజు కాపాడపడతాడు అని రాయబడింది. ఇంకా కింద మళ్ళీ ఏం చెప్తున్నాడు, కృపా సత్యముల వలన రాజును కాపాడును, కృప వలన అతడు సింహాసనం అంతా స్థిరపరచబడిద్ది అంటే సత్యం అనేది ఎప్పుడైతే ఉంటుందో దేవుని కృప ఉంటుందంట. ఆ కృప వలన సింహాసనం అంట స్థిరపరచబడిద్ది అని రాయబడింది. కనుక మనల్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకులందరూ, అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, నిజంగా దేవుని కృప అనేది వారి మీదకి రావాలా. సత్యమును అనుసరించిన వారై చక్కగా వాళ్ళు కాపాడబడుతూ వాళ్ళ సింహాసనాలు నీతి వలన సత్యం వలన కృప వలన స్థిరపరచుకునే స్థితి ఆ బిడ్డలకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. అయ్యా, కృపా సత్యములు రాజును కాపాడతారే అని చెప్తున్నావయ్యా. ఇదిగోనైనా కేంద్ర ప్రభుత్వం నా తండ్రి, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, నీ కృపను బిడ్డల మీదకి రాని నైనా, సత్యాన్ని అనుసరించే వాళ్ళై తండ్రి నైనా, వాళ్ళు కూర్చున్న ఆ సింహాసనమును మీరు స్థిరపరిచినైనా భూమి మీద ఉన్న నీ బిడ్డల్ని చక్కగా పరిపాలన చేయడానికి బిడ్డలకి జ్ఞానమును, బుద్ధిని, వివేకమును అనుగ్రహించిన తండ్రి నైనా, భూమి మీద ఉన్న బిడ్డలందరూ నీ పిల్లలే కనుకనైనా అందరి ఎడల ఒకే ఆలోచన, ఒకే మనస్తత్వం కలిగిన వారే తండ్రి, చక్కటి పరిపాలన చేసే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి, వాళ్ళకి ఆరోగ్యము దయచేసి వారిని, వారి కుటుంబాన్ని చల్లగా కాపాడి వారికి నైనా మారుముడు సురక్షణ అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.